అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణ పథకం కేంద్రం అందించే సహకారంతో అంటే సబ్సిడీతో బ్యాంకులు అందించే రుణాలతో పాటు అతి తక్కువ వడ్డీ రేటుతో లబ్ధిదారుడి యొక్క కాంట్రిబ్యూషన్తో కలుపుకొని ఒక నిర్దేశితమైన కాల వ్యవధిలో బ్యాంకు నుంచి ఏదైతే రుణం పొందామో అదే రుణాన్ని తిరిగి ఆ నిర్దేశితమైన కాల వ్యవధిలో తిరిగి బ్యాంకులకు చెల్లించి మన సొంత ఇంటి కళని నెరవేర్చుకోవడమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. 2014 నుంచి 19 పీరియడ్లో ఏ విధంగా ఎన్ని లక్షలకు పైగానే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణ పథకం కింద ఇళ్ల నిర్మాణం కేంద్రం చేపట్టింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కి కూడా 12 లక్షలకి పైగానే గృహ నిర్మాణాలు కూడా అలొకేట్ చేయడం జరిగింది. మొన్న బడ్జెట్ స్పీచ్లో నిర్మలా సీతారామన్ గారు దేశంలో 3 కోట్లకు పైగానే గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు కలుపుకొని ఈ 2024 నుంచి 29 పీరియడ్లో 3 కోట్లకు పైగానే గృహ నిర్మాణాలు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. 10 లక్షల కోట్లకు పైగానే హౌసింగ్ స్కీమ్లో ఫండ్స్ కూడా అలొకేట్ చేయడం జరిగింది. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన విషయానికి వస్తే ఈ 5 సంవత్సరాల్లో సెంట్రల్ అసిస్టెన్స్ కింద 2.5 లక్షల కోట్లకి ఉంటుందని నిర్మలా సీతారామన్ గారు తెలియజేశారు. నాకు తెలిసినంత వరకు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్లో ఆంధ్రప్రదేశ్ షేర్ 15 లక్షల నుంచి 25 లక్షల వరకు గృహ నిర్మాణాలు సెంట్రల్ కేటాయించే అవకాశం ఉండబోతుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. గతంలో కూడా 2014 మునుపు కూడా దేశంలో హౌసింగ్ స్కీమ్ కింద రాజీవ్ గృహకల్ప పేరిట కానీ ఇందిరమ్మ ఇళ్ల పేరిట కానీ ఆనాటి ప్రభుత్వాలు గృహ నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది. కానీ అవి ఏ విధంగా నాసిరకంగా నాణ్యత లేకుండా లబ్ధిదారులకి కేటాయించారనే అంశాన్ని కూడా లబ్ధిదారులందరికీ కూడా దేశం అంతా కూడా తెలిసినమైన విషయమే. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది లబ్ధిదారుడి నుంచి కాంట్రిబ్యూషన్ ఉంటే కానీ అప్పుడు అది ఉంటేనే కానీ నాణ్యత కూడా మీకు అందుతుందనేది ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశంగా కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి తమ కాంట్రిబ్యూషన్ ఉంటేనే నీకు నాణ్యతగా కూడా హౌసింగ్ అనేది అందుతుంది. కాబట్టి ఇటువంటి మంచి స్కీమ్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. హౌసింగ్ ఫర్ ఆల్ అనే సిద్ధాంతాన్ని నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచో ఆ సిద్ధాంతాన్ని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు పడుతున్నట్టుగా మనం అందరం కూడా భావించాలి. ఎందుకంటే చిత్తశుద్ధి ఉంది కాబట్టి మళ్ళీ ఇన్ని కోట్లకు పైగా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మళ్ళీ ఫండ్స్ అలొకేట్ చేయడం కూడా ఈ 5 సంవత్సరాల కాల వ్యవధిలో జరుగుతూ ఉంది. లబ్ధిదారుడు కూడా చిత్తశుద్ధిగా తన కాంట్రిబ్యూషన్ని కేటాయిస్తూ ఉంటే అదే ఫండ్స్తో తిరిగి వేరే ప్రాంతంలో కేంద్రం గృహ నిర్మాణాలు చేపట్టి వేరొకరికి లబ్ధి చేకూరేలాగా నిర్మాణాలు చేపడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఒక మంచి ఉద్దేశంతోనే తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. గతంలో చూసుకుంటే 2019 నుంచి 2024 పీరియడ్లో ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ల కేటాయింపులు జరపకుండా నిరుపయోగంగా ఉంచి వాటిని అట్లనే నిరుపయోగంగా ఉంచేలా చేసి తన మార్గ పరిపాలన కోసం జగనన్న ఇల్లు పేరిట లబ్ధిదారులకి నాసిరకమైన నాణ్యత లేని ఇల్లు లోతట్టు ప్రాంతాల్లో ఊరికి బయట బాగా చివరిగా ఉండే స్థలాల్లో కేటాయించి లబ్ధిదారులకి ఏ మేరకు లబ్ధి జరగకుండా చేశారో అందరికీ కూడా తెలిసిన విషయమే. జగనన్న ఇళ్ల పేరిట రాష్ట్రంలో పెద్ద భారీ అవినీతి చోటు చేసుకుంది. రైతుల దగ్గర నుంచి కొంతమంది వైసీపీ నాయకులు అతి తక్కువగా రైతుల దగ్గర నుంచి స్థలాలు కొనుగోలు చేసి తిరిగి అవే స్థలాలని ప్రభుత్వానికి కోట్ల రూపాయలకి అమ్ముకొని సొమ్ము చేసుకుని అవినీతి చేశారు. అదే స్థలాల్లో జగనన్న ఇళ్ల పేరిట ప్రభుత్వం ఇల్లు కట్టించి నాసిరకంగా లబ్ధిదారులకి ఇల్లు కట్టించి ఇచ్చింది. తెలంగాణలో కూడా కేసీఆర్ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే ఒక పథకాన్ని పక్కన పెట్టేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట లబ్ధిదారులకి ఏ విధంగా నాసిరకంగా ఇల్లు కట్టించి ఇచ్చారో కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. ప్రజలందరూ కూడా ఇటువంటి రాజకీయ నాయకుల మాయలో పడకుండా ఇటువంటి మంచి స్కీమ్ని
ఆ మంచి స్కీమ్ని మీరు కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా ఉంది. గతంలో ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరిట 2014 నుంచి నేటి వరకు పలానా చోట ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు నాసిరకంగా లేవని కానీ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా నాకు తెలిసినంత వరకు ఏ మీడియా కూడా ఏ సోషల్ మీడియా కూడా ఎక్కడ కూడా వెల్లడించిన దాఖలాలు అయితే నాకు తెలిసి అయితే లేవు. ప్రభుత్వాలు చాలా వరకు వాటిల్ని ఎక్కువ కాలం వరకు నిరుపయోగంగా ఉంచడం కారణంగా అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుని ధ్వంసమయ్యాయే కానీ నాసిరకంగా అయితే ఎక్కడ కూడా లేవనేది నా అభిప్రాయం. అటువంటి దాఖలాలు కూడా ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఎక్కడ కూడా నాకు తెలిసి అయితే కనిపించలేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ స్కీమ్లోనే కొన్ని లోటుపాట్లు 2014 నుంచి 19 పీరియడ్లో జరిగాయి. లబ్ధిదారుడు బ్యాంకుకి వెళ్ళిన సమయంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీరు ఫైల్ చేస్తున్నారా, లేకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని వస్తే మీకు నేను రుణం మంజూరు చేయడం జరుగుతుందని కొంతమంది బ్యాంకర్లు మొదట్లో అలా వ్యవహరించడంతో ప్రభుత్వాలు కూడా చొరవ చూపి అటువంటి సమస్యలను పరిష్కరించి వారికి లబ్ధి కలిగేలాగా చేశాయి. అటువంటి లోటుపాట్లన్నీ కూడా ప్రభుత్వాలన్నీ ముఖ్యంగా గమనించి అటువంటి లోటుపాట్లను తిరిగి సవరించుకొని అటువంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటే స్మూత్ ఫ్లో అనేది, ఆ ప్రాసెస్ అనేది ఈజీగా లబ్ధిదారుడికి చెందే విధంగా అవుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఆ దిశగా కూడా కృషి చేయాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. గతంలో కూడా అంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు ఈ 2014 నుంచి 19 పీరియడ్లో ఉన్న లబ్ధిదారులకి ఏ విధంగా 30,000 కోట్ల రూపాయలు ఈ హౌసింగ్ స్కీమ్లో మాఫీ చేస్తానని చెప్పి ఎన్నికలకు వెళ్ళారో అటువంటి నిర్ణయాలన్నీ కూడా ఇక మీదట ఆంధ్రప్రదేశ్లో పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే అప్పుల్లో ఉంది, అభివృద్ధికి చాలా దూరంలో ఉంది. రాష్ట్రానికి చేయాల్సిన పనులు ఎంతో ఉన్నాయి. అటువంటి నిర్ణయాలు ఓపెన్గా ప్రజలకు చెప్పి ఓపెన్ పాలిటిక్స్ దిశగా ప్రజలకు కానీ వివరించగలిగితే ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు. ప్రజలందరూ కూడా దొంగ రాజకీయ నాయకులు మాయలో పడకుండా ఉండి ఇటువంటి మంచి స్కీమ్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ప్రజలందరికీ కూడా ఉంది. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా కృషి చేసి గతంలో ఇచ్చిన ఇటువంటి హామీలు అంటే ఈ 30,000 కోట్లకు సంబంధించిన రుణమాఫీ అంశాలు కానీ ఇటువంటివి మళ్ళీ ఈ హౌసింగ్ స్కీమ్లో తెర మీదకి తేకుండా కానీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి ఎటువంటి భంగం కలగకుండా ఉంటుందనేది నా అభిప్రాయం. భారత్ మాతకి జై. జై హింద్.